ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కాదు ఎంటర్టైన్మెంట్ అన్నది ఇప్పుడు ఏం ఎంటర్టైన్మెంట్ అయిపోతున్నారు. ఆవిడ టన్నుల్లో ఉంది, నువ్వు ఎంతసేపు ఆలోచిస్తున్నావు? ఆమె టన్నులు అంటున్నారు కాబట్టి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక గన్ వస్తుంది. ఇప్పుడు పిల్లలందరూ కూల్ అవ్వాలంటే వాళ్ళకి ఏదో ఒకటి కొని పెట్టాలి. సో అవి అమ్మడానికి రోహిణి వచ్చేస్తుంది. సో రోహిణి వచ్చేయమ్మా. అది బొమ్మలు కావాలా? నా ఫోన్ లో చాలా ఉన్నాయిలే గానీ నా దగ్గర ఏమేం బొమ్మలు ఉన్నాయో తెలుసా? ఎందుకు లేవు? 2 సింహాలు, 2 పులులు, ఒక పంది. పంది ఎక్కడుంది? అవన్నీ పట్టుకుంది పందే కదా. ఇంతకీ బెలూన్ ఎంత? ఊతే ఎంత, ఊదపోతే ఎంత. ఎందుకు పేల్చావురా? అంటే అది పేలదేమో అని డౌట్ తో ఇది పేల్చాడు. 2 పేలిలే. నువ్వు ఇప్పుడు పంచులు పేల్చడమేనా? పెళ్ళి ఏమైనా చేసుకునేది ఏమైనా ఉందా? చేసుకుందాం అనుకుంటున్నాం. అమ్మాయి దొరకాలి కదా. ఎలాంటి అమ్మాయి కావాలి? అంటే మనం తిట్టినా పడి ఉండాలి, కొట్టినా పడి ఉండాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మౌనంగా ఉండాలి. ఇదిగో దీన్ని చేసుకో, ఎలా పడితే అలా పడి ఉంటా. సరేలే, కొనేది ఏమనుందా? మాట్లాడినా కొంటాం. రే రండి. ఆంటీ నాకు డాల్ కావాలి. ఇదిగో అమ్మా, థ్యాంక్ యూ. 250 రూపాయలు. అదేంటి 50 అన్నావు? బొమ్మ 50. ఇది ఆంటీ అన్నందుకు 200. 200 ఇచ్చి మిమ్మల్ని ఏమైనా అనొచ్చు అనమాట. ఇదిగో 200. ఎద్దులా పెరిగావు. ఆంటీ పుల్లేసిరా. ఇదేంటి పుల్లేదు? నాకు పుల్లలు పట్టడం అలవాటు లేదమ్మా. కావాలంటే అది భాస్కర్కి ఇవ్వు, 4-5 పెడతాడు పుల్లలో. నాకు ఒక ఐస్ ఇయ్యండి. ఎంత? 50. అయ్యో నా దగ్గర పాతికే ఉంది. పాతికే ఉందా? ఇగో సగం 25. నీకు ఇంకో 200 ఇవ్వాల్సిందే. అది గారు ఈయన వచ్చారు. ఏంది నువ్వు ఇక్కడ నుంచి చూస్తున్నావు? బేరాలు వస్తుంటే మధ్యలో బుగ్గ కావాలా? వద్దు. బొమ్మ కావాలా? వద్దు. నువ్వు కావాలి. సరే చూసారు కదా. ఏంటి చూసేది? నా బేరాలన్నీ పాడు చేసిన బిజినెస్ అంతా దివాలా తీసాడు. ఇప్పుడు నా జీవితానికి ఉపాధి ఏంటి? అందుకే నేను ఒక ఉపాయం చెప్తున్నాను. నా జీవితం బాగుపడాలంటే నన్ను పెళ్లి చేసుకోవాలి. చేసుకోవాలి. ఇప్పటి నుంచి బుగ్గలన్నీ నీకే, నా బుగ్గలు 2 నీకే. చూడ్డానికి చూడుముచ్చటగా ఉన్నారు. ఒసేయ్, నిన్ను గన్ను అని పిలిచాను. అంత బిల్డప్ ఇస్తే నేనెవరు అంటావా? మరొక బొగ్గన్నా కొన్నావా? లేదు, ఇంకేడ కొంటది. ఆల్రెడీ బొగ్గలకు బొక్కెట్టి వెళ్ళిపోయాడు. నువ్వు ఎలాగూ నీ బేరం చెడిపోయింది కాబట్టి నీకు ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. మా వాళ్ళు ఏంటి ఎంటర్టైన్మెంట్ అయ్యే లోపల నీకు పెళ్లి చేసి పెడతాను. చేస్తారా? చేస్తా. మరి బొగ్గులన్నీ నీకే ఎత్తానప్పుడు. అప్పటి వరకు నువ్వు అటు కూర్చో, మేము ఇటు కూర్చుంటాం. ఇటే కూర్చో. నా మనసు ఏం పలకలేదు. ఆ పాటలు వేసేవాడు మనసు పలికినట్టుందో వాడి దగ్గరికి వెళ్ళి కూర్చో. ఎవరిది పలికినా పలకకపోయినా నాకు నువ్వే కావాలి. అది వాడు హర్ట్ అయ్యాడు. అది ఆశవరాడు. ఆయన పేరు ఆఫర్ కదా? ఆరిఫ్. ఆఫర్ కదా? ఆఫర్ కాదే, ఆరిఫ్. నువ్వు కూడా వెళ్ళు సరదాగా. ఏంటి మీ కాబోయే ఆయన మరి ఇంత వైలెంట్ గా ఉన్నారు? వైలెంట్ కాదు, అది పిల్లలెందుకు పక్కన, ఈ పిల్ల పక్కన అని అందరినీ పంపించేసి సరే నేను కూడా ఒక 2 మాటలు అడిగేసి పక్కకి వెళ్ళిపోతా. సో ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? రోహిణి, యువర్ స్వీట్ హార్ట్. మీరు ఎప్పుడు వచ్చినా కలకల్లాడిపోతుంది సెట్. మీరు రాగానే నిజంగానే ఒక కొత్త ఎనర్జీ వచ్చింది సెట్ లో. అండ్ మీది ఆది గారిది కాంబినేషన్ చాలా బాగుందండి కదా. నాకు ఇంతవరకు చాలా వరకు నేను రామ్ ప్రసాద్ గారితోనే చూసాను రోహిణి గారి కాంబినేషన్. జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఒక 6-7 స్కిట్లు చేసావు నేను, రోహిణి. అంటే నా టీమ్ లో ఉన్న వాళ్ళందరూ నా తర్వాత స్థాయిలో చేస్తుంటారు, కానీ ఒక రోహిణి వస్తేనే నాకు రోహిణికి ఈక్వల్ గా ఉంటుంది.
ఆది గారు కూడా ఎప్పుడైనా స్కిట్ లోకి పిలిచేటప్పుడు నాకు ప్రాపర్ క్యారెక్టర్ ఉంది, నువ్వు పర్ఫామ్ చేయాలి, నువ్వే చేయాలి అన్నప్పుడే పిలుస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అయితే మా అందరి తరపున ఒక రిక్వెస్ట్, మీరిద్దరు కలిసి తప్పకుండా మాకు ఒక స్కిట్ చేయాలి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం చెన్నై వచ్చి మీ ఇంటి దగ్గర స్కిట్ నిజంగానే మీ ఇద్దరిది కాంబినేషన్ సూపర్బ్ గా ఉంది అండ్ ఇద్దరు పోటాపోటీ వేసి చేస్తున్నారు. సూపర్బ్ అనిపించింది సెగ్మెంట్ అయితే. థ్యాంక్ యూ దిల్షా గారు, థ్యాంక్ యూ సో మచ్ రోహిణి, దట్ వాస్ వండర్ఫుల్.